అధ్యక్షులు రవికిరణ్, వేదిక మీద ఉన్న పెద్దలు సాంసరావు అన్న, భిక్షమయ్య అన్న, మిగతా సోదరులు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయటంలో ఎవరినైతే మనం తీసుకొని వాళ్ళని అభినందించాలనుకున్నామో వాళ్ళంతా కూడా విద్యావంతులైనటువంటి ఆ 7గురికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఇప్పుడు ఈ వీళ్ళని అభినందించే సందర్భంలో ఒక విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ చెప్పాడు, విద్య విద్య విద్య. ఈ విద్యలో మన వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు, శూద్రులు అందరూ ఈ విద్యలో కనుక కేంద్రీకరించి ముందుకొచ్చేట్లయితే ఒక సామాజిక విప్లవంలో ఒక దశ పూర్తవుతుందనేటువంటిది ఆయన బలమైన అభిప్రాయం. ఆ రకంగా ఆయన చెప్పాడు. ఆయనకంటే ముందు ఆయన గురువు అయినటువంటి పూలే, మహాత్మా పూలే విద్య అవసరాన్ని నొక్కి చెప్పాడు. చెప్పటమే కాకుండా ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి అనేక స్కూళ్ళు ఏర్పాటు చేశారు. శూద్రుల కోసం, దళితుల కోసం స్కూళ్ళు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు మనకి విద్యాదాతలు. వాళ్ళే స్ఫూర్తి. ఆయన చెప్పినటువంటి ఆ విద్య అనేటువంటి ఉద్దేశాన్ని అంబేద్కర్ బాగా జీర్ణించుకొని తను గొప్ప విద్యావేత్త అవటమే కాకుండా భారత సమాజాన్ని ఒక మలుపు తిప్పగలిగినటువంటి ఒక మూలం అయినటువంటిది విద్య అనేటువంటిది ఆయన చాలా బలంగా అభిప్రాయపడి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని ఆచరణలో మనం చూసినప్పుడు అది చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. 50-60 సంవత్సరాల నాడు మన దేశంలో విద్య అనేది 30% కూడా లేదు, 25-30% ఉంది. ఆ రోజు దళిత వర్గాలు కానివ్వండి, శూద్రులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కానీ, చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య అందులో కూడా చాలా తక్కువ, ఆ 30%లో కూడాను. ఆ పరిస్థితుల్లో వీళ్ళంతా చదువుకొని ముందుకొచ్చి వాళ్ళు ఒక ఉద్యోగాల్లో స్థిరపడి ఒక గౌరవంగా బతుకుతూ వాళ్ళ కుటుంబాలను పోషించటము, మిగతా సమాజానికి ఆదర్శంగా నిలబడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఒక ఆత్మగౌరవంతో నిలబడటం అనేటువంటిది ఉంది. ముఖ్యంగా దళితులు వచ్చినప్పుడు వాళ్ళని సమాజం చాలా వివక్షతో అన్యాయంగా చూస్తున్న పరిస్థితి, వాళ్ళకి అనేకమైనటువంటి హింసలకి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే వాటిని ఎదుర్కొని చదువుకున్నటువంటి తరము ముందుకొచ్చి మేము చదువుకున్నాము, మాకు ఇలాంటి అన్యాయాలు జరగటాన్ని మేము సహించము అని చెప్పేసి నిలబడినటువంటి అలాంటి విద్యా యువతరం అనేటువంటిదే ఒక సమాజాన్ని చాలా మార్పు తీసుకొచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆ దళితుల్లో చదువుకున్నటువంటి యువతరము ఒక గొప్ప సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి కారణమైంది. అది ఆంధ్రాలో కారంచేడు, చుండూరులో నాయకత్వం వహించి అన్యాయాలకు వ్యతిరేకంగా, దుర్మార్గమైనటువంటి అంతగా దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేసి నాయకత్వం వహించింది కూడా ఆ యువకులే. కత్తి పద్మారావు లాంటి వాళ్ళు ఆ రోజు యువకులే 30-40 సంవత్సరాల లోపు. బొజ్జా తారకం గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఆ ఉద్యమాల్లో పనిచేసి మనందరికీ మార్గం చూపించారు. ఇది చదువుకోవటం వల్లనే వాళ్ళు చేయగలిగారు తప్పితే వాళ్ళు చదువుకోకపోయినట్లయితే వాళ్ళు మళ్ళీ నీ బాంఛన్ దొర అనేటువంటి పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళు. ఈ పరిస్థితి బయటికి రావడానికి కారణం ఏంటంటే అంబేద్కర్ చెప్పినటువంటి చదువు 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 అనేటువంటిదే కారణమైంది అనేదిగా చెప్పుకోవాలి. ఇక్కడ భిక్షమయ్యన్న వాళ్ళ కుటుంబంలో తను మొదటగా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నేను కూడా మా కుటుంబంలో మొదటగా చదువుకున్నటువంటి వాడిని, మొదటగా డిగ్రీ పొందినటువంటి వాడిని మా కుటుంబంలో, మా 2 తాతల వైపు కుటుంబాల్లో నేనే. ఈరోజు లెక్క చూసుకుంటే ఎంతమంది, మరి లెక్క పెట్టాల్సిందే, డిగ్రీ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే అందరూ దాదాపు అందరూ ఉన్నారు. అందరూ డిగ్రీ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పిల్లలే, ఇంకా పైకి వెళ్ళినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అలా వచ్చిన పిల్లల్లోనే ఈ నెలలో గత 25వ తారీఖు, అక్టోబర్ 25వ తారీఖు నాడు మా 2 తమ్ముళ్ళు, సుధాకర్ ఒక తమ్ముడు, కృష్ణార్జునరావు ఒక తమ్ముడు. ఇందాక కృష్ణార్జునరావు గురించి మన భిక్షమయ్య చెప్పారు. వాళ్ళ అబ్బాయి సుధాకిషోరు, నరేష్ అనేటువంటి పిల్లలిద్దరూ ఒకే సంవత్సరంలో ఒక 2 నెలల తేడాతో డాక్టరేట్ PhD చేశారు.
ఈ పిహెచ్డి అనేటువంటిది మన కుటుంబాల్లో, మా కుటుంబాల్లో అసలు మాకు తెలియదు, అసలు అది తెలీదు. డిగ్రీ చదవటమే చాలా కష్టమైన విషయం అయ్యి దాన్ని అధిగమించి వచ్చేసాము. పిహెచ్డి అనేటువంటి మొదటి పిహెచ్డి అనేటువంటిది మా రెండు తాతల వైపు కుటుంబాలే కాకుండా ఒక కమ్యూనిటీగా చూసినప్పుడు గీత కార్మిక కుటుంబం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఆ కుటుంబాల్లో కూడా మంగళగిరిలో ఎవరో పిహెచ్డి చేసిన వాళ్ళు లేరు. ఈ మంగళగిరిలో కూడా మొత్తంగా చూసుకుంటే మాది మంగళగిరి కూడా ఎంతమంది ఉంటారని అంటే చాలా, అది కూడా ప్రశ్నార్థకమే. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు పిహెచ్డి చేసి రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా, మాకు చాలా సంతోషం కలిగించిన విషయంగా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ వాళ్ళకి ఒక సన్మానంగా అక్కడ ఉన్నటువంటి బంధువులు, మిత్రులు ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఈ సమాజానికి ఇంకా తర్వాత తరానికి ఎలా ఆదర్శం కావాలనేటువంటిది అనేక మంది పెద్దలు ఇక్కడ చెప్పినట్టే చెప్పారు. ఆ సందర్భంలోనే భిక్షమయ్యతో మాట్లాడినప్పుడు ఇట్లా జరిగింది అని అంటే, అరే రే మీ ఇద్దరు పిల్లల్నే మీరు ఇంత పిహెచ్డి చేసినప్పుడు ఇలా చేశారు, వాళ్ళని ప్రోత్సహించారు. మా కుటుంబంలో చాలామంది చదువుతున్నారన్నా, ఏం చేయాలంటే ఏం చేయటం కాదు, వాళ్ళని ఆదర్శంగా చూపించాలి. చదవబోయే వాళ్ళకి, కొత్త తరానికి, పిల్లలకి ఆదర్శంగా మనం చూపించాలి సమాజానికి తప్పనిసరిగా అనేటువంటిది నేను మాట చెప్పాను. ఏదైనా కానీ దాన్ని ఒక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం చేయటం అనేటువంటిది చాలా అవసరము. మన వెనకబడిన వర్గాల నుంచి, దళిత వర్గాల నుంచి చదువుకొని పైకొచ్చి విద్యా ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళ కోసం అభినందించడం అంటే వాళ్ళని వీరులు చేయటం కాదు, వాళ్ళను చూపించి మిగతా పిల్లలు, ఇలాంటి పిల్లలందరినీ మీరు కూడా ఇలా తయారవంటరా అని చెప్పటమే. ఇందాక మనకి పుష్పగుచ్చాలు ఇచ్చారు కదా, ఆ పిల్లలందరూ కూడా ఇలా తయారవ్వాలి అనేటువంటిది చెప్పడం కోసం ఈ సమావేశం తప్పితే వాళ్ళని చేయటం కోసం కాదు. కనుక అలాగ కొత్త తరం తయారవ్వాలి. ఇంకా మన బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయాలి. ఇలా పైకొచ్చినటువంటి వెనకబడిన తరగతుల నుంచి పైకొచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ప్రతి ఊర్లో కూడా ఇలాంటి అభినందన సభలో జరపాల్సిన అవసరం చాలా ఉంది అనేటువంటిది నేను భావిస్తున్నాను. దాని ద్వారా ఒక మోటివేషన్ అవుతుంది. అంబేద్కర్ చెప్పినటువంటి విద్య అనేటువంటిది ఒక దశలో పూర్తి చేయటం అనేటువంటిది జరుగుద్ది. కనుక అది అందరూ చేయాలనేటువంటిది కోరుతున్నాను. ఇంకొక విషయం చెప్పాడు అంబేద్కర్ విద్యతో పాటు, పే బ్యాక్ టు ది సొసైటీ. పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి దానికి తెలుగు అర్థం ఏంటంటే, నిన్ను ఏ సమాజం అయితే పైకి తీసుకొచ్చిందో ఆ సమాజాన్ని ఉద్ధరించు, వాళ్ళకు సహాయపడు అనేటువంటిది ఆ పే బ్యాక్ టు ది సొసైటీ. ఇది చాలా అవసరమైనటువంటిది. మన కుటుంబంలో మన పిల్లలు పైకి వస్తే మన తమ్ముడు పిల్లల్ని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అది పే బ్యాక్ టు ది సొసైటీ. ఆ తర్వాత ఇంకా ఉన్నటువంటి పిల్లలు చేయాలి. ఆ తర్వాత దూరపు బంధువులు చేయాలి. ఇంకా ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలా పే బ్యాక్ టు ది సొసైటీ ప్రతి వాళ్ళు చేయటం అనేటువంటిది చేస్తే దాన్ని ఒక సమాజంలో చాలా మార్పు వస్తుంది అనేటువంటిది ఆయన చెప్పాడు. ఈ రెండు మనం మర్చిపోకూడదు. ఒక సామాజిక మార్పు కోరుకునే వ్యక్తులు అంబేద్కర్ చెప్పిన ఈ రెండు విషయాలు, విద్య, పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి ఈ రెండు విషయాల్ని గనక మనం పాటించేట్లయితే చాలా మార్పులు వస్తాయి. అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు మన వెనకబడిన వర్గాల్లో చాలామందిని చూస్తున్నాము, తోటి సోదరులను అసలు పట్టించుకోవట్లేదు. పక్కన ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళు ఎన్నో కష్టాలు పడతా ఉంటే వాళ్ళకి ఎవరో సాయం చేయట్లేదు. వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. రకరకాలైనటువంటి అనేకమైన చేదర పనులుగా భావించుకునే పనులు చేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళు ఆ పరిస్థితులను ఎవరు బయట పడేయాలి? మనల్ని అంబేద్కర్, పూలే లాంటి వాళ్ళు మనకు ఒక భావాలు కలిగించి మనకు రిజర్వేషన్లు కల్పించి మన పైకి రావడానికి దోహదపడ్డారు. వాళ్ళు మనం వస్తేనే చాలని అన్నారా? అనలేదు కదా. మిగతా వాళ్ళందరూ కూడా పైకి రావాలనేటువంటిది వారు కోరుకున్నారు. కనుక మనం ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సన్మానం పొందుతున్నటువంటి విద్యావంతులైనటువంటి ఉద్యోగస్తులు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ 7గురు కూడా పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటిది ఒక లక్ష్యాన్ని తమ జీవితంలో నిర్దేశించుకొని మీ అన్నదమ్ముల పిల్లల్ని, మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. ఇలాగా బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తమ దగ్గరి కుటుంబాల్లో అనేక మంది పైకి రావడానికి దోహదపడేటువంటిదిగా బీవీవీ చారిటబుల్ ట్రస్ట్ ఉండటం అనేటువంటిది చాలా ట్రస్ట్ని అభినందిస్తున్నాం. అలాగే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఒక మోటివేటర్గా దానికి సంబంధించిన బాధ్యతలు చూస్తున్నటువంటి భిక్షమయ్య అన్నకి అభినందన తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇన్ని రోజులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.